గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఎరా ఎందుకురా ఇంకా భ్రమలో బతుకుతావు రేయ్ నేను వాస్తవానికి దగ్గరగానే ఉన్నానురా నువ్వే అపార్థం చేసుకుంటున్నావు అర్థం లేకుండా మాట్లాడకరా నీ వెనకాలే నీకు తలనొప్పి తెప్పించే సమస్యలు చాలా ఉన్నాయి బ్యాంక్ మ్యాటర్ క్లియర్ చేయాలి ఆ సుభాష్ గారి సంగతి తేల్చాలి నువ్వు బెయిల్ తీసుకోవాలి ఇలా చాలా పనులు ఉన్నాయి అవన్నీ వదిలేసి నువ్వు రే సుబ్బు ఇదిగో బాబు
ముంచే నన్ను తీయని ముళ్ళు గాయం చేసే గానం ఏమిటో తనకెందుకు ఎంతటి శ్రావణి వలపెందుకు అంతటి దూరం చెలి కోసం ఈ రాగం అనురాగం నిన్నే సుబ్బు ఆగరా నిన్నే సుబ్బు చెప్పేది నీక సుబ్బు ఆగు సుబ్రహ్మణ్యం ఈ సుబ్బుగాడు ఎటు వెళ్ళాడో అర్థం కావట్లేదే రేయ్ వీడు కనపట్ల ఎటేలో ఉంటాడురా సార్ వాడు వెనకమాలే ఉండుంటాడు సార్ వెనకే ఉండుంటాడు పద అమ్మ పోలీసులు ఎంత దూరం పరిగెత్తించారా ఎవరిలో ఏంటో ఇదే మనకు ఆశ్రయం మదిలో వెన్నెల ఒడిలో మన్నెల సిరిలో నీ స్వరజరులే కదిలే కమ్మని కలల కన్నులలో నీ వెల్లువలే మెదిలే తరంగములై మల్లియలై ముద్దాడెనులే మనసే మరించెనులే వయ్యారములై తుళ్ళెనులే సంధ్యారాగం సాగే వేళ గుండెల్లోన మౌనం ఏమిటో ఏదో బంధం అందిన వేళ దూరం చేసే దాహం ఎందుకో శ్రావణి నువ్వు ఇక్కడ ఏంటే శ్రావణి ఏంటా శబ్దం ఏం లేదు నాన్నమ్మా ఏదో శబ్దం అయితే ఏమి లేదంటావేంటి ఏం లేదని చెప్తున్నానుగా ఏమయ్యా గళ్ళ టీ షర్ట్ వేసుకుని ఇటు ఒక ఆయన వచ్చాడు చూసావు నువ్వు సార్ ఇప్పుడే ఇంట్లో దూరాడు సార్ థ్యాంక్స్ శ్రావణి యాక్చువల్లీ నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను అసలు ఏం జరిగిందంటే ఎవరండి ఇంట్లో ఏమండి ఎవరమ్మా ఇంట్లో నా గురించే నన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు పోలీసులా ఏంటండి స్టేషన్ నుంచి పారిపోయి ఒకడు ఈ ఇంట్లో దూరాడమ్మా ఉన్నాడేమో చూడండి లేదండి లోపలికి ఎవరూ రాలేదే సార్ వాడి ఇంట్లో గోడ దూకి రావటం నేను చూశాను సార్ చూడమ్మా వాడు పెద్ద క్రిమినల్ వాడుంటే మీకే ప్రమాదం లోపల ఒకసారి చెక్ చేసుకోండి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు లోపల ఉన్నాడేమో చూడండి ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు పోలీసులు వచ్చారేంటి ఏం జరిగిందమ్మా సుబ్రహ్మణ్యం అనే ఓ ఫ్రాడ్ వెధవ ఈ ఇంట్లో దూరాడమ్మా లోపల ఉన్నాడేమో చూడండి నేను ఇప్పుడు లోపల నుంచేగా వస్తున్నాను లోపల ఎవరు లేరండి వాడు రావటం ఇతను చూశాడమ్మా ఒకసారి వెళ్ళి సరిగా చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి అమ్మా పోలీసులు వచ్చారేంటి ఆ మోహన్ గాడు అన్నంత పని చేసినట్టున్నాడే ఇప్పుడు ఏం చేయాలి ప్లీజ్ వెళ్ళి చూడండి అమ్మా ఏంటమ్మా సార్ ఏమైంది మీరు వచ్చారేంటి సుబ్రహ్మణ్యం అనే క్రిమినల్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చి ఈ ఇంట్లో దూరాడు ఏంటి సార్ మీరనేది సుబ్రహ్మణ్యం నాన్న సుబ్రహ్మణ్యం అని ఎవరో వీళ్ళ నుంచి తప్పించుకుని పారిపోయాడట మీ ఇంట్లోకి వచ్చాడా మీరు చూసారా అని అడుగుతున్నారు మేం చూడలేదని చెప్పాం
సార్ మా అమ్మాయి చెప్తుంది కదా, పక్కింట్లో ఏమైనా దూరాడేమో వెళ్ళి చూడండి. సార్ ఇతను చూశాడని చెప్తున్నాడు కదా. మేము చెప్తున్నాం కదండి మా ఇంట్లో లేడని. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారంటే అసహ్యంగా ఉంటుంది. దయచేసి వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి సార్. రేయ్, రారా. ఏంటమ్మా సుబ్రహ్మణ్యం ఎలా చేస్తున్నాడు? పెద్ద ప్రాబ్లంలా ఉన్నాడే. గుట్టు చప్పుడు కాకుండా బతుకుతుంటే పోలీసులు ఇంటికి వచ్చేలా చేశాడే. హలో సార్, నేనే సార్ సుబ్రహ్మణ్యాన్ని. మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ప్రాబ్లంని. ఏంటిది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పోలీసులు నీకోసం అక్కడ వెతుకుతున్నారు. అవును సార్, తెలుసు. అందుకే ఇక్కడ దాక్కున్నాను. తెలుసా? ఏంటమ్మా ఇది? సార్ తన్నేమనకండి. ఎవరిల్లు అనుకుని దూకేశాను. లోపలికొచ్చాకే తెలిసింది ఇది మీ ఇళ్ళని. అవును, మీకు 2 ఇల్లులున్నాయా సార్? అదేం లేదు. ఇది తెలిసిన వాళ్ళ ఇల్లు. శ్రావణికి వాళ్ళ పిన్నికి గొడవయ్యి ఇక్కడికొచ్చింది. నాది అలాంటి ప్రాబ్లమే సార్. బ్యాంక్లో చిన్న ప్రాబ్లం. అది క్లియర్ చేయటానికి రావులపాలెం ర్యాలీకి వెళ్తే అక్కడ ఇంకో పోలీస్ కేసు అయింది. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు సార్. సరే, మీ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి కానీ మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళరండి. ఏంటి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలా? ఇప్పుడు తప్పితే మళ్ళీ శ్రావణితో మాట్లాడే మంచి అవకాశం రాకపోవచ్చు. మెడ పట్టుకుని బయటికి గెంటేసినా సరే వెళ్ళను కాక వెళ్ళను. ఏంటి సార్ అలా అంటారు? మీరే చూశారు కదా, బయట నా కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళ అసలే డేగ కళ్ళు. నేను ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వాళ్ళ కంట్లో పడితే మాత్రం కోడి పిల్లని గద్ద తనుకుపోయినట్టు తనుకుపోతారు సార్. అందుకనే నేను నా పర్సనల్ లాయర్ని జామీన్ ఏర్పాటు చేయమన్నాను. ఒక 5-6 రోజుల్లో బెయిల్ వస్తుంది. అందాక నేను ఇక్కడ ఉండటానికి మీరు అంగీకరించాలి ప్లీజ్ సార్. అది కాదయ్యా. సార్ ప్లీజ్ సార్, కాదనకండి. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు బాబు, నీకేం భయం లేదు. అమ్మా, తెలిసి తెలియకుండా మాట్లాడుకో, కాస్త సైలెంట్గా ఉండు. అలా ఉండటం చూసేవాళ్ళకి బాగుండదు బాబు. నువ్వు బయలుదేరు. ఏంటి సార్, నేనేదో పరిచయం లేని వాళ్ళ అలా అంటారు? ఈ మాత్రం హెల్ప్ చేయలేరా? అయినా నేనేమన్నా పరాయివాడినా? పరిచయం లేనివాడివి పరాయివాడివి అని కాదు బాబు. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది. కానీ మేమే ఇల్లు వదిలేసి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి సమయంలో మేమే సహాయం చేయలేం బాబు. నువ్వు బయలుదేరు బాబు, బయలుదేరు. ఏంటి సార్, మరీ మొహం కూడా చూడకుండా బయలుదేరు బయలుదేరని అంత కఠినంగా మాట్లాడుతున్నారు? ఆ రోజు బ్యాంక్ వచ్చి గడ్డం పట్టుకుని కాపాడమని బతిమిలాడారు. ఇప్పుడు మెడ పట్టుకుని బయటికి గెంటేలా మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా బాగుందా సార్ ఈ పద్ధతి? నువ్వు అలా అనుకోకు బాబు. మా సమస్య కొంచెం అర్థం చేసుకో. మీ సమస్య అర్థమైంది, నా సమస్య నాకు అర్థమైంది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయపడ్డాను, కానీ ఇప్పుడు నాకెవరూ సహాయపడలేదు. కష్టాల్లోండి ప్రార్థిస్తుంటే అందరూ చేతులెత్తేస్తే నా మనసు ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించండి సార్ ప్లీజ్ సార్. సుబ్రహ్మణ్యం, మీరేమీ తప్పుగా మాట్లాడలేదు. ఇదంతా నా నుదుటి రాత. దాన్నెవరూ మార్చలేరు సార్. అవతల పోలీసులు నా కోసం ఊరంతా జల్లడి పడుతున్నారు. నేనటు ఇంటికి గాని ఫ్రెండ్స్ దగ్గరికి గాని పోలేకపోతున్నాను. తిండి తిప్పలేక నిద్రాహారాలు లేక తిరిగి తిరిగి బాగా అలసిపోయాను సార్. ప్రాణం పోయేట్టు ఉంది సార్. పోనీయండి సార్, పోనీయండి. నా తలరాత ఎలా ఉంటే అలా జరగాల్సిందే.
ఏమైనా విధికి ఎదురెదలేం కదా సార్. బయట అడుగు పెడితే పోలీసుల చేతికి చిక్కడం మాత్రం ఖాయం సార్. అవును సార్, ఖాయం. సార్, ఒక సాయం చేస్తారా సార్? ఏంటో చెప్పు బాబు. బయట నా కోసం పోలీసులు వెతుకుతున్నారు. మీరెళ్ళి నేను ఇక్కడే ఉన్నానని చెప్పండి సార్. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏంటి సార్, ఈ హెల్ప్ కూడా చేయలేరా? సర్లేండి సార్, నేనే వెళ్ళి సరెండర్ అవుతాను. బాబు ఆగు. ఏంటి నువ్వు చేసే పని? ఇంకేం చేయమంటారు సార్? బయటికి వెళ్ళమని మీరే కదా అన్నారు. వెళ్ళాలి, తప్పదు. బయట పోలీసులున్నారు, వాళ్ళ చేతికి చిక్కాలి, అది తప్పదు. ఏం చేయను? నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరగనివ్వండి. పోనీ ఒక్క 2 రోజులు ఇక్కడ ఉండమంటారా? ఉంటాను. కాదు వెళ్ళమంటారా? వెళ్ళిపోతాను. ఏదో ఒకటి తేల్చి చెప్పండి సార్. నాన్న 2 రోజులే అంటున్నారుగా, ఉండనివ్వండి. శ్రావణి, ఏంటమ్మా నువ్వు అనేది? నిర్దాక్షిణ్యంగా ఎలా నాన్న ప్రవర్తించగలం? మనసు ఒప్పుకోవడం లేదు. ఇంకో దారి కూడా లేదు. మనం సాయం పొందిన వాళ్ళం నాన్న. థ్యాంక్స్ శ్రావణి. సార్, ఏరా అభి, పెళ్లి కూతురికి పట్టుచీర తీసుకోలేదు. ఎక్కడ తీసుకుంటే బాగుంటుందంటావ్? నువ్వే చెప్పమ్మా, ఎక్కడైతే బాగుంటుందో. గద్వాల్లో ఈ మధ్య కొత్త రకం పట్టుచీరలు నేస్తున్నారట. చాలా బాగుంటాయట. అక్కడ తీసుకుందాం. ఏమంటావ్? నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎలా అంటే అలా. అవును, మీ ఫ్రెండ్ ఎవరో ఒకతను గద్వాల్లో ఉన్నాడని లావణ్య చెప్పింది. అతంది అదే ఊరు కాబట్టి ధరలవి తెలుసుంటాయి. ఈజీగా బేరం చేయగలుగుతాడు. వాడిప్పుడు అక్కడ ఉన్నాడో లేడో తెలియదమ్మా. అయినా నీకు అన్నీ తెలుసు కదా, నువ్వే వెళ్ళి తేవచ్చు కదా. మళ్ళీ వాళ్ళ వీళ్ళు అడగడం ఎందుకు? ఏరా, ప్రతిదానికి నీకు బాగా తెలుసు కదా. నీ ఇష్టం, నువ్వెలా అంటే అలాగే. నువ్వు వెళ్ళి కొనుక్కురా అంటావే. ముందు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ని ఏ షాప్లో బాగుంటాయో అడుగు. మనిద్దరం వెళ్ళి కొనుక్కునొద్దాం. అత్తయ్య, మహి, బాగున్నారా అత్తయ్య? బావున్నానమ్మా. నీకు నిండు 100 ఇప్పుడే నీ గురించి అనుకున్నావు. నువ్వు వచ్చావు. రా రామ్మా, కూర్చో. ఏమ్మా మహి, నాన్నగారు రాలేదా? లేదు బావగారు, ఇన్విటేషన్స్ మీకు చూపించరమ్మన్నారు. మీరేది సెలెక్ట్ చేస్తే అదే ఆర్డర్ చేద్దామన్నారు. అమ్మకు చూపించమ్మా, సెలెక్ట్ చేస్తుంది. సరే బావగారు. హాయ్ వదినా, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఫోన్ చేసే వద్దామనుకున్నాను, కానీ ఇక్కడికి రావడానికి ఫోన్ చేయడం ఏంటమ్మా? ఇది నీ ఇల్లు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇదేమన్నా రేపొద్దున చెప్పొస్తుందా? సరే మేడం, ఈసారి నుంచి మీ పర్మిషన్ అడిగే ఇంట్లోకి వస్తాను. బావగారు, వీటిలో మీకు ఏది నచ్చిందో చెప్తే. వెడ్డింగ్ కార్డ్స్ నేను చూసి సెలెక్ట్ చేస్తాను. ముందు అన్నయ్య చూడండి. పెద్దాళ్ళు చేయాల్సిన పనులు నువ్వు చేస్తానంటావేంటి? సర్లే, అన్నయ్యకి అసలు సెలక్షనే రాదు. బిల్ బుక్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాడు. అమ్మకి సెలెక్ట్ చేస్తుంది. బావగారు, కార్డ్స్ మీకు చూపించి అందులో పెద్దవాళ్ల పేర్లు ఎవరెవరి రాయాలో కనుక్కోమన్నారు. మహి, అమ్మే కదా ఇంటికి పెద్ద, అన్నిటికీ ఆవిడే కరెక్టు. నీకు ఏ డౌట్ ఉన్నా ఆవిడనే అడుగు.